ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ సండే. అందరూ బిజీలో ఉంటారు. ఈరోజు సండే కదా అండి. పిల్లలు, మీ హస్బెండ్ అందరు ఉంటారు కదా. ఈరోజు అంతా బిజీనండి వాళ్ళతోని. నేను ఈరోజు మీకు కర్రీ చూపెడుతున్నాను. చికెన్ నానమ్మల కాలం నాటిదండి. అమ్మమ్మలు నానమ్మలు కుండలో అన్నీ కలిపి పెడతారు కదా. నేను కూడా అన్నీ కలిపి అలానే చేస్తున్నా. చూడండి, ఎక్కడి పద్ధతి ప్రకారం చేస్తున్నా. కుండలో చికెన్ చేస్తానండి. చూపెడతాను, చూడండి, చూస్తూనే ఉండండి. ఇప్పుడు చికెన్ కలుపుకుందాము. ఇంత ఐటమ్లు అన్నీ పెట్టినానండి. ఇగో హాఫ్ కేజీ చికెను. హాఫ్ కేజీ చికెన్కు ప్లేట్లో చూడండి 3 పచ్చిమిర్చి అండి. 3 పచ్చిమిర్చి, అల్లం వెల్లిపాయ, ఒక 10 గల ఎల్లిపాయలు వట్టిగా దంచుకున్నానండి. కచ్చపచ్చ దంచుకున్నాను. పుదీనా, కొత్తిమీర, అంతేనండి. 5 ఐటమ్లు. చేసే విధానం చూడండి. నేను చేసే పద్ధతి చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, ఇందులో పచ్చిమిర్చి వేసుకుందాము. పచ్చిమిర్చి 3 వేసిన, అల్లం వెల్లిపాయ, వట్టి ఎల్లిపాయ దంచింది, పుదీనాకు, కొత్తిమీరాకు మొత్తం వేసేసుకుందామండి. వాళ్ళు ఏ రకంగా చేసిందో అప్పుడు, ఇప్పుడు కూడా మనం అదే రకంగా చేసుకుందాము. ఇది కుండల చికెన్ టేస్టీ ఉంటుంది. సాల్ట్ అండి, హాఫ్ కేజీకి 1 స్పూన్ వేసిన, 2 స్పూన్లు, 2 స్పూన్ల నర చాలండి. కారం వేస్తా. పచ్చిమిర్చి 3 వేసుకున్నాం కదా, కారము తక్కువ వేసుకోండి. 1, 2 అండి, సరిపోతుంది. ధనియాల పొడి, మసాలా 1 స్పూన్ అండి. ఇది గరం మసాలా కొంచెం వేసుకోండి. చూడండి, కొంచెం ఆయిల్, పసుపు వేసుకున్నాము. చికెన్కి తగ్గ పసుపు వేసుకోండి. దీంట్లోనే 1/2 స్పూన్ వేసిన, పసుపు వేసిన. ఆయిల్ వేసుకున్నామండి. కట్టెగా ఆయిల్, పల్లి నూనె 1 స్పూను, 2 స్పూన్లు, అంతేనండి, సరిపోతాయి. మొత్తం మనము మంచిగా కలుపుకోవాలి. టైం ఉంటే ఒక అరగంట సేపు ఇట్లనే ఉంచండి, మ్యాగ్నేట్ చేసి. నేను కలుపుకున్న తర్వాత మీకు చూపెడతాను. చూడండి, చూస్తూనే ఉండండి. చూడండి, మంచిగా కలిపిన ఒక అరగంట సేపు ఇట్లనే ఉంచుదామండి. మంచిగా ఉప్పు, కారం, మసాలా మంచిగా పడుతుంది. తర్వాత మనం కుండలు వేసి చూపెడతాను. ఒక అరగంట సేపు మనం ఇట్లా మొత్తం కలుపుకొని ఇట్లనే పెట్టుకుందాం. ఓకేనా? మూత పెట్టేసుకుందాము. అరగంట తర్వాత మీకు చూపెడతాను. మ్యాగ్నేట్ అయిందండి చికెన్. చూడండి, చికెన్ వేసుకుందాం. ఫస్ట్ ఆనియన్స్ వేస్తానండి కింద. చూడండి, ఆనియన్స్ వేస్తా. మంచిగా గడిగి పెట్టుకోవాలండి. ఈ కుండ కూడా మనము గిన్నెలతోనే దాంతోనే ఆ పీస్తో తోమద్దు. స్టీల్ పీస్తోనైనా కానీ, ఆ గ్రీన్ పీస్తోనైనా తోమద్దు. దీనికి సపరేట్ పెట్టుకోండి. పెట్టుకున్నా కానీ మనము సబ్బు, సోప్స్ ఏవి వాడొద్దండి. సర్ఫ్ ఇట్లా ఏది వాడద్దు. దీనికి నిమ్మకాయ సాల్టే. దీంతో నిమ్మకాయ సాల్ట్తోనే మంచిగా ఫ్రెష్ చేసుకోవాలండి. ఆనియన్ వేస్తున్నా, చికెన్ వేసేస్తుంది. ఆనియన్ వేసిన కిందికి చికెన్. స్టవ్ మీద పెట్టుకుందామా? ఇక పెట్టుకుంటామండి.
ఇలా వేసుకోండి. ఊకే మనం గిన్నెలల్లో కుక్కర్లల్లో చికెన్లు మటన్ అనుకునే మరి ఇలా వేసుకుంటే దీని టేస్ట్ వేరేనండి. స్టవ్ అని పెట్టుకుందాము. కుండలో చికెన్ మూత పెట్టేస్తున్నాను. మధ్య మధ్యలో ఈ కుండ వేడెక్కడం కూడా టైం పడుతుందండి. ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ కలుపుదాం. 5 నిమిషాల తర్వాత కలిపి కొంచెం మంట ఎక్కువనే పెట్టుకోవాలండి. తర్వాత మనం తక్కువ పెట్టుకుందాం. ఓకేనా? చికెన్ అయినాక మొత్తం అయిపోయాక చూపెడతానండి. చూద్దామండి చికెన్. చూడండి, కలుపుకుందాము ఒకసారి. చికెన్లా మనం కడుగుతాం కదా, వాటర్ వస్తాయి చూడండి. దీనిలో కూడా కట్ట స్పూనే పెట్టుంది, స్టీల్ది పెట్టకండి. ఇంకా మగ్గాలండి. మూత పెట్టేసుకుందాము. ఇంకో 10 నిమిషాలు సిమ్లో పెడదామండి. చికెన్ తొందరనే ఉడుకుతుంది కదా, సిమ్లో పెడదాము. కుండ చికెన్ సూపర్. చూడండి, అయిందండి. ఒక ముక్క తీసి చూద్దాము, ఉడికిందా లేదా చూద్దాము. వాటర్లు వేసుకొని చూడాలా, వేడి ఉంటుంది, కాలుతుంది. ముక్కలు అయిందండి. చూడండి, చూపెడతాను. చూడండి, చికెన్ ఉడికిందండి. చూడండి, కుండలో చికెన్ రెడీ. సూపర్ ఉందండి. మూత పెట్టేద్దాం. అన్నీ వేసినాం కాబట్టి ఇప్పుడు ఏది వేసుడు అవసరం లేదండి. మనం అన్నీ వేసి కలిపినాం కదా, అందులో డైరెక్ట్ పెట్టేసుడే కుండలో. సూపర్ ఉంటుందండి. కుండలో చికెన్ చేసుకోండి, తినండి. అప్పుడప్పుడు వేసుకోండి, ఇది కూడా ఒక టేస్ట్ ఉంటుంది కాబట్టి ఇదే రకం టేస్ట్ ఉంటుందండి. చూడండి, తినండి. అప్పటి వెనకటి రోజులలో ఇట్లనే చేసుకుందరండి. ఇప్పుడు మనం కూడా అన్నీ అప్పటి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయినాయండి. మనం కూడా ఇలా చేసుకుందాం, తిందాం. బంద్ చేద్దామండి స్టవ్ బంద్ చేసిన. చూడండి, ఈ వేడికి కూడా ఇంకా కొంచెము మంచిగా ఉడుకుతుందండి. ఉడికింది ఆల్రెడీ, ఇంక ఇందులోనే ఉంచండి ఇక. ఓకే, బాయ్. కుండలో చికెన్ చేసుకోండి, తినండి. ఓకే, బాయ్. లైక్ చేయండి రాధక్క యూట్యూబ్ ఛానల్కు, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు. వీడియోలు చూస్తలేరండి, అన్ని షార్ట్లో చూస్తుండ్రు. వీడియోల కాడికి పోతలేరు, షార్ట్లు చూసిన వాళ్ళు వీడియో కూడా చూడండి. ఈ వీడియో తప్పకుండా చూడండి. ఓకే, బాయ్.